ఇవి మీకు ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో. ఇది మెరూన్ చూడండి, పుల్కా డాట్స్ వచ్చినాయి ఇట్లా సారీస్ మీద. పింక్ కలర్, మెరూన్ కలర్. హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను కొన్ని సారీస్ అయితే చూపిస్తానండి. నేను వేర్ చేసిన సారీతో సహా కొన్ని సారీస్, అదే వదనమ్మ సారీస్, ఇప్పుడు న్యూగా ట్రెండ్ అవుతున్న ఈ సారీస్ అయితే చాలా వీడియోలో అయితే వచ్చేసినాయి కదండి. అందుకని చెప్పేసి ఇవే సారీస్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను. నేను లైవ్లో అన్ని లైవ్ పెట్టి లైవ్లో చూపించాలని ఎంతో అనుకున్నానండి. కాకపోతే నాకు మొబైల్ సపోర్ట్ చేయట్లేదు, కొంచెం అస్సలు సరిగా రావడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. లెగిన్స్ గురించి ఆఫర్లో పెడతానని చెప్పాను కదా, అవి కూడా వీడియో రూపంలోనే పెడతానండి. ఇంకా లెగిన్ కూడా తర్వాత విషయంలో మాట్లాడతాను. సరే, సారీస్ అయితే చూపిస్తానండి. ఇప్పుడు అయితే నేను వేర్ చేసిన సారీస్తో స్టార్ట్ చేయబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఈ సారీ ఉంది కదా, ఇవి మీకు 380 అండి కాస్ట్ వచ్చి. ఈ సారీ కాస్ట్ అంటే ఇవి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. నేను కొంచెం లో బడ్జెట్లో అయితే తీసుకొచ్చాను. నా ఇంతవరకే చాలని చెప్పేసి ఇవే తీసుకొచ్చాను. ఎందుకంటే చాలా మంది వేర్ చేస్తున్నారు కదా, నేనైతే నేను ఒకదాన్ని మిగిలినని చెప్పేసి నేను తీసుకొచ్చాను. చూడండి, మీకు ఇప్పుడు ఈ సారీ ఎలా వచ్చిందో మీకు అన్నీ చూపిస్తాను. కింద వచ్చి బిగ్ బోర్డర్ అండి, పైన ఏమో కొంచెం కడి బోర్డర్లా పెట్టాడు. ఇంకా మీకు అన్ని చూసినాయండి. ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్. జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి, బండకేసి బాధకుండా. నార్మల్గా మీరు వాష్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది. సారీస్ అయితే మనకి కట్ కూడా ఎక్కువగానే ఇచ్చాడండి, అంటే సమానంగా మన సారీ ఎంత ఉండాలో అంతే లెంత్లో సారీ లెంత్ కూడా ఇచ్చాడు. అలాగే బ్లౌజ్ ఏమో మనకి ఎల్లో కలర్లో బ్లౌజ్ ఇచ్చాడు. ఇది మంచి ఎల్లో, కాకపోతే వీడియోలో కొంచెం ఎల్లో లైట్గా నొక్కినట్టు కనిపిస్తుందండి. కాకపోతే ఈ ఎల్లో అయితే చాలా బాగుంది. వీడియోలో అయితే మీకు సరిగా ఎల్లో అన్నదే కనిపించట్లేదు. శారీ దాని నీట్నెస్ మామూలుగా చూసిన శారీకి అందులో ఉన్న శారీకి అసలు బాగా కనిపించట్లేదు. కాకపోతే శారీస్ అయితే మాత్రం ఈ కాస్ట్కి ఈ శారీస్ చాలా బాగున్నాయి. 380 రూపీస్ అండి. ఇది పళ్ళు. మొత్తం శారీ టోటల్గా శారీ వచ్చి ఇలా, బ్లౌజ్ పీస్ వచ్చి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు. సారీస్ అయితే ఇలా వచ్చినాయండి. 380 కాస్ట్. ఇప్పుడు వదనమ్మ సారీస్ అండి, ఇవి లైట్ వెయిట్ లో వచ్చినాయి. దీనికి ఆర్కో బార్డర్ అనేది ఇచ్చాడు, చాలా బాగున్నాయి. ఫ్లోరల్ డిజైన్ ఎంత బాగుందో. సారీస్ అయితే మీకు 350కి చాలా బాగున్నాయండి. ఆర్కో బార్డర్ అంటే చిన్నదే మెరూన్ కలర్ లో ఇచ్చాడు. ఈ ఫ్లవర్స్ బ్లాక్ మీద హ్యాష్ కలర్ లో ఫ్లవర్స్ అనేవి ఇచ్చాడండి, బాగున్నాయి. మందారాలు ఉంటారు కదా, అలా ఉంది. ఇంకోండి దీని పళ్ళు. 350 కాస్ట్ అండి. లైట్ వెయిట్ సారీస్. ఇంకోండి బ్లాక్ సారీ ఇలా వచ్చింది. ఇది మెరూన్, ఇది బాటిల్ గ్రీన్. ఇది మెరూన్ కలర్ లో లైట్ కలర్ అండి. ఇవి కూడా వదనమ్మ సారీసే. మీకు ఇప్పుడు ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి, దీని ఆర్కో బార్డర్ అయితే స్కై బ్లూ, బ్లౌజ్ పీస్ ఇలా ఇచ్చి మొత్తం టోటల్ గా సారీ మీకు డ్రెస్ లా చేసుకోవడానికి కట్టేసుకుని తర్వాత డ్రెస్ లా, ఎందుకంటే చూడండి కింద పైన కూడా మనకి బార్డర్ అనేది లేదు కాబట్టి మీరు డ్రెస్ లా దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఆర్కో బార్డర్ అన్నది హ్యాండ్స్ కి ఇలా నెక్ కి కనుక మీరు ఏమైనా స్టిచ్ చేసుకోగలిగితే కొంచెం స్పెషల్ లుక్ వస్తుంది డ్రెస్కి. సారీ ఇలా వచ్చింది. సారీ అయితే చాలా బాగుందండి. చూడండి, పుల్కా డాట్స్ వచ్చినాయి వీటి మీద, సారీస్ మీద. నేను ఇంకే ఓపెన్ చేయట్లేదు. హాఫ్ వైట్ లో వచ్చినాయి. హాఫ్ వైట్ మీద పుల్కా డాట్స్, పింక్ కలర్, మెరూన్ కలర్ వచ్చి బ్లాక్ అండి. బ్లాక్ సారీ డిజైన్ ఏమో బ్లాక్ వచ్చింది, సారీ మాత్రం వైట్. ఇప్పుడేమో ఇవేమో 350 కాస్ట్ లో ఉన్నాయండి. నేను వేర్ చేసిన సారీస్ అయితే 380లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చేయండి. చిన్న స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్కి సెండ్ చేయండి. ఎక్కడికైనా సరే కొరియర్ అయితే చేస్తాను. అయితే మాత్రం ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. కాకపోతే మొబైల్ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. దానివల్ల ఏంటంటే నాకు అవి పెట్టిన మంచి సారీస్ని అలా పెట్టడం కూడా ఇష్టం లేక నేను అలాగే లేట్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతిసారిని. కానీ ఇప్పుడు అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఏదవుతుంది అని చెప్పేసి నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ సారీస్ అయితే చూడండి, వీలవుతే లైవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, కానీ అవుతుందో లేదో అయితే నాకైతే తెలియట్లేదండి. కాకపోతే అది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అది కింద మీద పడిపోయి పగిలిపోవడం వల్ల మొత్తం అంతా పోయింది. రియల్మీ 6 అది
పోవడం వల్ల దాంతో సరిగా రావడం లేదు. నెక్స్ట్ ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నేను కొత్త మొబైల్ అనేది తీసుకుంటాగా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అనుకుంటారు మాటలు కూడా చాలా వరకు కట్ అయిపోతున్నాయండి. మాటలు కట్ అయిపోవడం వల్ల ఒక్కొక్కసారి మధ్యలో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అయినా సరే నాకు తెలిసినా కూడా నేను అలాగే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంకేం చేయలేని పరిస్థితిలో ఇంకా అలా అప్లోడ్ చేస్తున్నాను. తెలిసిన వాళ్ళు 2-3 మధ్యలో మాటలు కట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం ఏంటి అన్నట్టుగా నన్ను అడిగారు. అందుకని చెప్పేసి నేను ఇంత వివరంగా అయితే మీకు చెప్తున్నాను. సరేనండి, ఇక్కడితో వీడియోలు అయితే అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.